ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ధ్యానించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. ఈ యొక్క వాగ్దానము మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క పత్రిక చరిత్రను ఒకసారి మనం గమనించినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు చరిత్రలో మనము చూడగలం. మళ్ళీ పౌలు రోమ సంఘాన్ని దర్శించే ఉద్దేశంతో తన రాకకు వారిని సిద్ధం చేస్తూ రోమా పత్రిక రాస్తూ ఉంటున్నాడు. రోమాలో కొంతకాలం పరిచయం చేసి వారి సహాయ సహకారాలతో స్పెయిన్కు వెళ్ళాలని పౌలు యొక్క ఆలోచన. క్రైస్తవ విశ్వాసం గురించి, విశ్వాసాన్ని దైనందిన జీవితంలో ఆశించడం గురించి పౌలు తన అవగాహనను విశదీకరిస్తూ రాసిన ఈ పత్రిక అతని సందేశానికి సాదృశ్యము, సంగ్రహ రూపాన్ని ఇస్తూ ఉంటున్నది. మరి ఈ యొక్క పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించినట్లయితే మానవుని రక్షణ అవసరత గురించి ప్రాముఖ్యంగా ఈ పత్రికలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. దేవుని రక్షణ మార్గము, క్రీస్తులో నూతన జీవితము, దేవుని సంకల్పంలో ఇశ్రాయేలీలు, క్రైస్తవ నడత, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటున్నాయి. పౌలు తన పరిచర్య ప్రారంభ కాలంలో 3 ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు సాగిస్తున్నటువంటి సందర్భంలో రోమాలో ఉన్నటువంటి సంఘానికి కూడా ఈ యొక్క మాటలను విశ్వాసులకు అందిస్తూ ఉంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. కృప అనగా విలువ కట్టలేనిది, ఉచితము. దేవుని యొక్క కృప ఉచితముగా మరి లభిస్తూ ఉంటున్నది. ఎవరికి లభిస్తున్నది అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి, ఆయన ఆరాధించేటువంటి వారికి, ఆయనకి మహింపరిచేటువంటి వారికి ఈ యొక్క కృప దొరుకుతూ ఉంటున్నది. అంత మాత్రమే కాదు, ఇంకా పైభాగంలో మనం గమనించినట్లయితే, సహోదరులారా, మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకము వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మరి వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి పౌలు వారిని మరి ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడు, ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మిమ్మల్ని మోసపుచ్చుటకు అనేక మంది ఉండొచ్చు, కానీ వారి నుండి మీరు దూరముగా మరి ఉండుడి అనే ఒక హెచ్చరికను చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క విశ్వాసము బలమైనదిగా మనము అర్థం చేసుకోగలము. ఎందుకనగా పౌలు ఈ మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలం.
ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనకు తోడుగా ఉంటున్నది. ఆయన సదాకాలము మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క కృప మనల నుండి తొలగిపోదు. ఎప్పుడైతే మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, మన విశ్వాస జీవితంలో నిలకడగా స్థిరముగా మనము ఉంటామో, అప్పుడు ఆయన కృప మనకి ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.